సో వెల్కమ్ టు టీ షార్ట్. మనం పబ్లిక్ ఫైనాన్స్ అనేటువంటి చాప్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ పబ్లిక్ ఫైనాన్స్ అనేటువంటి దాన్ని మనం పన్నులు ఫీజుల మధ్య తేడా అన్నటువంటి దాన్ని చూస్తున్నాం. అంతకుముందు పన్ను అంటే ఏంటి, పన్ను డెఫినేషన్ ఏంటి, వాటి పరిస్థితులు ఏంటి అన్నటువంటి దాన్ని చూసాం. ఇప్పుడు పన్ను అంటే ఏంటో తెలుసుకుంటూ, ఫీజు అంటే ఏంటో తెలుసుకుంటూ, రెండింటికి మధ్య తేడాలు ఎలా ఉన్నాయన్నటువంటి దాన్ని మనం చూడడం అన్నటువంటిది జరుగుతుంది. దీన్నే మనం ప్రభుత్వ విత్తము అంటున్నాం, పబ్లిక్ ఫైనాన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక మొదటగా మనం చూసినట్లయితే ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించకుండా ప్రజలందరి ప్రయోజనం కోసం ప్రభుత్వ వ్యయాన్ని భరించడానికి ప్రజలు చేసే నిర్బంధ చెల్లింపే పన్నులు అంటున్నారు. పన్ను డెఫినేషన్ మనం లాస్ట్ క్లాస్లోనే చూసాం. పన్ను డెఫినేషన్ గురించి లాస్ట్ క్లాస్లోనే చూసాం. మళ్ళీ ఒకసారి మీకు పన్ను అంటే నిర్వచనం ఏంటి, దేన్ని పన్ను అంటున్నారు అనేటువంటి దాన్ని చెప్తున్నాము. ఆ పన్ను అనేటువంటిది ఏంటయ్యా అంటే, ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించకుండా ప్రజలందరి ప్రయోజనం కోసం ప్రభుత్వ వ్యయాన్ని భరించడానికి ప్రజలు చేసే నిర్బంధ చెల్లింపులే పన్నులు అంటున్నారండి. పన్ను అంటే ఏంటయ్యా అంటే, పన్నులో నిర్బంధ చెల్లింపు అన్నటువంటిది ప్రధాన కాన్సెప్టు. పన్నులు ఖచ్చితంగా అందరూ చెల్లించాలంటే నిర్బంధంగా ప్రజలందరూ కూడా చెల్లించాలి. అయితే పన్నులు ఎందుకు చెల్లించాలయ్యా, పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం ఏంటుంది అంటే, ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా ప్రజలందరి ప్రయోజనం కోసం ప్రభుత్వం కొంత వ్యయాన్ని చేస్తుందండి. ప్రజలందరి ప్రయోజనం కోసం ప్రభుత్వం చేసేటువంటి వ్యయాన్ని భరించడానికి ప్రజలు చేసేటువంటి నిర్బంధ చెల్లింపే పన్ను అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నాం, ఏదైనా కానీ, అంటే ఒక రోడ్డు నిర్మించాలి. మరి ఈ రోడ్డు నిర్మించేటప్పుడు రోడ్డుకు నిర్మించడానికి మనం చూసినట్లయితే ఈ రోడ్డుకు అయ్యేటువంటి డబ్బు ఎవరిస్తారు? మరి ఈ రోడ్డుకు మనం చూసినట్లయితే రోడ్డు నిర్మించడానికి కొంత ఖర్చు అవుతుంది. ఇది ఏ వ్యక్తి యొక్క ప్రయోజనం కొరకు రోడ్డుని నిర్మించరు. రోడ్డు నిర్మించుతున్నారు అంటే అర్థం ఏంటంటే ప్రజల యొక్క ప్రయోజనం మొత్తం ఉంది. ప్రజలందరి ప్రయోజనం అన్నటువంటిది ఉంది కాబట్టి రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ ప్రజలందరి ప్రయోజనం కోసం నిర్మించేటువంటి రోడ్డుకు ఖర్చు అవుతుంది కదా, ఈ ఖర్చునే మనం ఏమంటున్నాం, ప్రభుత్వం చేసేటువంటి వ్యయము అంటున్నాం. రోడ్డు నిర్మించడం కొరకు అయ్యేటువంటి ఖర్చునే ప్రభుత్వం చేసేటువంటి వ్యయంగా చెప్తున్నాం. ఈ వ్యయాన్ని ప్రజలందరూ నిర్బంధంగా చెల్లించాలి. అంటే ప్రజలందరూ కూడా ఆ వ్యయానికి తమ వంతు ఏదో కొంత చెల్లిస్తున్నారు. తమ వంతు అన్నప్పుడు వాలంటీర్గా తీసుకుంటారు, కానీ ఇక్కడ ఇంత ఖచ్చితంగా తమ వంతు అనేది లేదండి. ఖచ్చితంగా ప్రభుత్వం ఫిక్స్ చేసినంత చెల్లించాల్సిందే. ప్రభుత్వము పన్నులను స్వచ్ఛందంగా ఏమీ తీసుకోదు, నిర్బంధంగా విధిస్తుంది. నిర్బంధంగా అంటే కంపల్సరీ అని అర్థం అండి. కంపల్సరీ ప్రతి ఒక్కరూ పన్ను కింద ఇంత మొత్తం కట్టాలి అని ప్రభుత్వం నిర్ణయిస్తుంది, అంత మొత్తాన్ని కట్టాలి. అదే పన్ను అంటే. మళ్ళీ ఒకసారి పన్ను యొక్క డెఫినేషన్ చూద్దాం. ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించకుండా ప్రజలందరి ప్రయోజనం కోసం ప్రభుత్వ వ్యయాన్ని భరించడానికి ప్రజలు చేసేటువంటి నిర్బంధ చెల్లింపు. సింపుల్గా చెప్పాలంటే ప్రజలందరి ప్రయోజనం కొరకు ప్రభుత్వం వ్యయాన్ని ప్రజలందరి ప్రయోజనం కొరకు ప్రభుత్వం వ్యయం చేస్తుంది. ఆ వ్యయాన్ని ప్రజలు భరిస్తే దాన్నే పన్ను అంటున్నారండి. ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి ప్రభుత్వ సేవల ద్వారా ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి ఆ ప్రయోజనం పొందేవారు నిర్బంధంగా చెల్లించేటువంటి దాన్నే ఫీజులు అంటున్నారు. ఇక్కడ మొదటి దాంట్లో మనకు పన్ను అంటే ఏంటో తెలిసింది. ఇక రెండవ స్టేట్మెంట్ మనం చూసినట్లయితే ఫీజు అంటే ఏంటో మనం చూస్తున్నాం. మరి ఫీజు అంటే ఏంటంటే ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి, అంటే ఈ ప్రత్యేక ప్రయోజనం అనేది దేని ద్వారా ఆశిస్తున్నారు? ప్రభుత్వ సేవల ద్వారా ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి ఆ ప్రయోజనం పొందేటువంటి వారు నిర్బంధంగా చెల్లించేటువంటిదే. ఫర్ ఎగ్జాంపుల్, ఫీజు అన్నటువంటి దానికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. టోల్గేట్ అనేటువంటి దాన్ని. ఇప్పుడు టోల్గేట్ వేసిన దగ్గర రోడ్డును ప్రత్యేకంగా అభివృద్ధి చేసి ఉంటారు. అది ప్రత్యేక ప్రయోజనం కిందికి వస్తుంది. ఆ రోడ్డు గుండా ఏ వాహనాలు అయితే ప్రయాణం అవుతున్నాయో వారి దగ్గర నుంచి నిర్బంధంగా డబ్బు వసూలు చేస్తారు. ఆ విధంగా నిర్బంధంగా డబ్బు వసూలు చేయడాన్నే మనం ఏమంటున్నాం? ఫీజులు అంటున్నామండి. ఫీజు అంటే ఏంటంటే ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి ప్రభుత్వ సేవల ద్వారా
ఆ ప్రయోజనాన్ని పొందేటువంటి వారు నిర్బంధంగా చెల్లించేటువంటి మొత్తాన్ని ఫీజులుగా చెప్తున్నారు. నిర్బంధంగా చెల్లించేటువంటి నిర్బంధ చెల్లింపునే ఫీజులుగా చెప్తున్నారు. అంటే ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి ప్రభుత్వ సేవలు ఏవైతే ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక రోడ్డు కన్స్ట్రక్ట్ చేయడం అన్నటువంటిది అది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం. ఎందుకు ఆ రోడ్డులో ఎవరైతే వెళ్తారో వాళ్ళకే ఉపయోగపడుతుంది, కానీ సర్వజనానికి ఉపయోగపడదు, ప్రజలందరికీ కూడా ఉపయోగపడదు. కాబట్టి ఆ రోడ్డు మార్గం గుండా ఎవరైతే వెళ్తున్నారో ఆ వెళ్ళేటువంటి వారికే అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ ప్రయోజనం పొందినటువంటి వారి దగ్గర నుంచి ఎవరైతే ఆ రోడ్డు గుండా వెళ్తారో వాళ్ళ దగ్గర నుంచి నిర్బంధంగా చెల్లించేదాన్ని ఫీజు అంటున్నారు. ఫీజు అన్నటువంటిది కొంతమందే చెల్లిస్తారు, అది కూడా ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి ప్రయోజనాన్ని పొందేవారే చెల్లిస్తారండి. కానీ పన్ను అలా కాదండి. పన్ను ప్రజలందరూ నిర్బంధంగా చెల్లించాలి. పన్నులు అన్ని వర్గాల వారికి వర్తిస్తాయి. ఇక పన్ను చెల్లింపు సామర్థ్యం చూసినట్లయితే ఈ సామర్థ్యం ఆధారంగా పన్ను చెల్లింపు సామర్థ్యం ఆధారంగా ఫీజును సేవలు అందించేటువంటి ప్రయోజనాన్ని బట్టి అధికంగా విధించడం జరుగుతుంది. అంటే పన్ను చెల్లింపును ఎలా విధిస్తున్నారయ్యా అంటే సామర్థ్యం ఆధారంగా, చెల్లింపు సామర్థ్యం ఆధారంగా పన్ను అన్నటువంటి దాన్ని డిసైడ్ చేస్తారు. ఫీజులను సేవల ప్రయోజనాన్ని బట్టి విధిస్తారండి. అంటే ఫీజులను విధించేటప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు పట్టేటువంటి సేవలు అంటే వాళ్ళు ప్రభుత్వం నుంచి పొందేటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలను ఆధారంగా చేసుకొని ఫీజు నిర్ణయించబడుతుంది. పన్ను ఏ విధంగా నిర్ణయించబడుతుందంటే చెల్లింపు సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకొని నిర్ణయించబడుతుంది. పన్ను ఏ విధంగా ఉందంటే చెల్లింపు సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకొని పన్ను విధించబడుతుంది. సేవల యొక్క ప్రయోజనాన్ని ఆధారంగా చేసుకొని విధించబడేటువంటిది ఫీజు. ఫీజు ఎలా విధించబడుతుందయ్యా అంటే సేవల యొక్క ప్రయోజనాన్ని ఆధారంగా చేసుకొని. పన్నులు సమాజ సంక్షేమం కోసమే చెల్లించబడతాయి. ఖచ్చితంగా ఎక్కడైనా కూడా పన్నుల్లో కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే సమాజ సంక్షేమం. ప్రభుత్వము సమాజ సంక్షేమం కొరకే పన్నులు అన్నటువంటి దాన్ని చెల్లించడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. మరి ఫీజులు ఏంటయ్యా అంటే ఎవరైతే ప్రత్యేకమైనటువంటి సేవలను పొందుతున్నారో ఆ సేవలను వినియోగించినందుకు ప్రభుత్వానికి చెల్లించేటువంటి మొత్తము. అందుకోసమే దీన్ని ఏమంటున్నాము, ప్రత్యేక సౌకర్యాలను సేవలను వినియోగించుకున్నందుకు చెల్లించబడేటువంటి దాన్ని ఫీజు అంటారు. ఫీజులు ఏం చేస్తున్నారయ్యా అంటే ప్రత్యేకమైనటువంటి ప్రత్యేక సేవలను పొందుతున్నందుకు చెల్లించేటువంటివి ఫీజులు అనబడుతున్నాయి. ఇవి ఎందుకు ప్రత్యేక సేవలు అంటున్నాం, ఎవరైతే ఆ సేవలను యూటిలైజ్ చేసుకుంటున్నారో ఉపయోగించుకుంటున్నారో ఆ సేవల ద్వారా లబ్ధి పొందుతున్నారో వారు మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా సమాజం ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. కానీ పన్నులు అందరూ చెల్లించాలి, సమాజ సంక్షేమం కోసం చెల్లించాలి. పన్ను చెల్లింపులో సమాజ సంక్షేమం అనేటువంటి కాన్సెప్టు ముడిపడి ఉంటుంది. ఇక ప్రత్యేక సేవలపై చూసినట్లయితే ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాలపై చెల్లించేటువంటి ఫీజు అందరికీ సమాన ప్రతిఫలం ఉంటుంది. ఇక్కడ మనం గుర్తించాలి, ప్రత్యేక సేవలు చేసినందుకు ఫీజులు చెల్లిస్తున్నామంటున్నాం. ఆ సేవలపై ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలపై చెల్లించేటువంటి ఫీజు అందరికీ సమాన ప్రతిఫలాన్నే ఇస్తుందండి. అంటే ఫీజు కట్టినటువంటి వారికి అందరికీ ఈక్వల్గా అడ్వాంటేజెస్ అనేటువంటివి ఉంటాయి. ఇక తర్వాత చూసినట్లయితే ట్యాక్స్ జీడిపి రేషియో అంటున్నారు. అంటే పన్నుకు జీడిపికి ఉండేటువంటి నిష్పత్తి గురించి ఇది మనకు తెలియజేస్తుంది. దీన్నే మనం ఏమంటున్నాం, ట్యాక్స్ జీడిపి రేషియో అంటున్నాం. మరి ఈ ట్యాక్స్ జీడిపి రేషియో చూసినట్లయితే ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి పన్నుల ద్వారా లేదా పన్ను ఆదాయం ద్వారా వచ్చేటువంటి రాబడిని ఆ సంవత్సరపు జాతీయ ఆదాయంలో జీడిపిలో శాతంగా చెప్పడాన్నే ట్యాక్స్ జీడిపి రేషియో అంటారు. ఈ ట్యాక్స్ జీడిపి రేషియో అంటే ఏంటో కాదండి, ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వానికి పన్నుల ద్వారా లేదా పన్ను ఆదాయం ద్వారా వచ్చినటువంటి రాబడిని, ప్రభుత్వానికి పన్నుల ద్వారా లేదా పన్ను ఆదాయం ద్వారా వచ్చినటువంటి రాబడిని ఆ సంవత్సరపు జాతీయ ఆదాయములో శాతంగా చెప్పడాన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ ఆదాయము 100 రూపాయలు వచ్చింది అనుకుందామండి.
ఈ 100 రూపాయలలో పన్నుల ద్వారా ఎంత వచ్చింది, ఎంత నిష్పత్తి వచ్చిందో చెప్పేదాన్నే ట్యాక్స్ జీడిపి రేషియో అంటున్నారు. అంటే ఈ 100 రూపాయలకు వివిధ మార్గాల ద్వారా సో జాతీయ ఆదాయం రావచ్చును, వస్తుంది. అందులో పన్నుల ద్వారా లేదా పన్ను ఆదాయం ద్వారా వచ్చేటువంటి రాబడిని చూపించడాన్నే ట్యాక్స్ జీడిపి రేషియో అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సో పన్నుల ద్వారా లేదా పన్ను ఆదాయం ద్వారా ప్రతి 100 రూపాయలకు 5 రూపాయలు సమకూరుతుంది అనుకుందాం. అలా అంటే దాన్ని ట్యాక్స్ జీడిపిని మనం చెప్తాం. ట్యాక్స్ జీడిపి రేషియో ఏంటంటే సో 100:5 అని మనం చెప్తాం. అంటే 100కి 5% పన్నుల ద్వారా వస్తుంది, 6% పన్నుల ద్వారా వస్తుంది, ఎంతో కొంత శాతం వస్తుంది. పన్నుల ద్వారా జీడిపికి ఎంత శాతం ఆదాయం వస్తుందో చెప్పేటువంటిదే ట్యాక్స్ జీడిపి రేషియో. దాన్ని మనం థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమని చేయాల్సి వస్తుందయ్యా అంటే, ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి పన్నుల ద్వారా లేదా పన్ను ఆదాయం ద్వారా వచ్చినటువంటి రాబడిని ఆ సంవత్సరపు జాతీయ ఆదాయం జీడిపిలో శాతంగా చెప్పడం అన్నటువంటి జరుగుతుంది. ఇక సాధారణ పన్ను జీడిపి నిష్పత్తి తక్కువగానే ఉంటే, సో దాన్ని సాధారణంగా పన్ను జీడిపి నిష్పత్తి తక్కువగా ఉంటే పన్ను ఎగవేత ఉందని అర్థమవుతుందండి. అంటే ఎప్పుడైతే పన్ను యొక్క జీడిపి నిష్పత్తి తక్కువగా ఉందో, అంటే పన్నుల్లో జీడిపి తీసుకునేటువంటి నిష్పత్తి తక్కువగా ఉందో దాని అర్థం ఏంటయ్యా అంటే, సో ట్యాక్స్ ఎగవేత ఎక్కువగా ఉందని అర్థం అండి. ట్యాక్స్ ఎగవేత ఎక్కువగా ఉందనేటువంటి అర్థం ఎప్పుడు మనకు అది అర్థమవుతుంది? ట్యాక్స్ వ్యతిరేకత ఎక్కువగా, ట్యాక్స్ ఎగవేత అంటే ట్యాక్స్ కట్టకుండా ఎగరగొట్టడం అనేటువంటిది ఎక్కువగా ఉంది అంటే అప్పుడు మనకి ఏమర్థమవుతుందయ్యా అంటే ఇది పన్నులు ఎక్కువగా కట్టడం లేదన్నటువంటి విషయం అర్థమవుతుందండి. ఇక తర్వాత చూసినట్లయితే అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ట్యాక్స్ రేషియో సుమారుగా 35%గా ఉంటుందండి. అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ట్యాక్స్ రేషియో సుమారుగా 35% ఉంది అంటే అర్థం ఏంటయ్యా అంటే, అభివృద్ధి చెందినటువంటి దేశాలలో పన్నుల ద్వారా 35% ఆదాయం వస్తుంది అని అర్థమండి. అభివృద్ధి చెందినటువంటి దేశాలలో పన్నుల ద్వారా ఎంత ఆదాయం వస్తుందయ్యా అంటే 35% అన్నటువంటిది ఆదాయం వస్తుందని అర్థం. 35% అన్నటువంటిది ఆదాయం వస్తుంది. ఇక భారతదేశంలో ట్యాక్స్ జీడిపి రేషియో చూస్తే కేవలం 25% ఉంది. 25% ఉంది. అంటే భారతదేశంలో ట్యాక్స్ జీడిపి రేషియో మనం చూసినట్లయితే 25% మాత్రమే ఉంది. 25% మాత్రమే ఉంది. అదే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో చూసినట్లయితే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఎంత ఉందయ్యా అంటే 35%గా ఉంటుంది. సో ట్యాక్స్ రేషియో అంటున్నారు. ఇది ట్యాక్స్ రేషియో ఇన్ జీడిపి అంటే మనం చెప్పుకున్నాం. సో పన్నుల ద్వారా కానీ పన్ను ఆదాయం కానీ ఎంత వస్తుంది జీడిపిలో అన్నటువంటి శాతం గురించి ఇది తెలియజేస్తుంది. ఇకపోతే ట్యాక్స్ రెవెన్యూ, ఇక పన్ను రాబడి అన్నటువంటి దాన్ని చూస్తున్నాం. ఈ పన్ను రాబడిని కూడా ఎక్కడ చూస్తున్నాం? భారత ఆర్థిక సర్వేని బేస్ చేసుకొని 2021-22 ప్రకారం చూస్తున్నాం. సో అంటే గడిచినటువంటి సంవత్సరానికి సంబంధించినటువంటి దాన్ని 21-22 సర్వే ప్రకారం చూసినట్లయితే భారతదేశానికి ఎంత పన్ను రాబడి వచ్చింది, పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఎంత అన్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ఇక స్థూల పన్ను రాబడి చూసినట్లయితే దీన్ని సో 2021-22 బడ్జెట్లో చూసినట్లయితే మనం 22.7 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. స్థూల పన్ను రాబడి అంటే మొత్తం పన్ను రాబడి, గ్రాండ్ ట్యాక్స్ రెవెన్యూ అంటారు దాన్ని. అంటే మొత్తం పన్ను రాబడి, టోటల్ పన్ను రాబడి 2021-22 బడ్జెట్లో చూసినట్లయితే మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము? స్థూల పన్ను రాబడి ఇది ఎంత ఉందయ్యా అంటే 22.17 లక్షలు ఉందండి. సో 22.17 లక్షలు ఉందండి. సో ఇది స్థూల పన్ను రాబడి 22.17 ఏ సంవత్సరానికి ఉంది? సో మనం చెప్పాం 2021-22 సర్వేని అనుసరించి 2021-22 సర్వే ప్రకారం 2021-22 సర్వే ప్రకారం మనం చూసినట్లయితే మనకు దేశానికి పన్నుల ద్వారా ఎంత రాబడి రాగలదని ఎక్స్పెక్ట్ చేస్తున్నామయ్యా అంటే స్థూల పన్ను రాబడి అంటున్నారు.
అది 22.7, సో 22.17 లక్షలుగా, సో లక్షల కోట్లు, సో లక్షల కోట్లు ఎంత ఉందయ్యా అంటే 22.7 లక్షల కోట్లు, 22.17 లక్షల కోట్లుగా మనం అంచనా వేయడం అన్నటువంటిది జరిగింది. ఇందులో ప్రత్యక్ష పన్నులు ప్రధానంగా కార్పొరేట్ మరియు వ్యక్తిగత పన్ను ఆదాయమే ఎక్కువగా ఉన్నాయి. సో ఈ పన్నుల నుంచి కూడా ఆదాయం వస్తుంది అంటున్నాం. ఓవరాల్గా పన్నుల నుంచి ఎంత ఆదాయం వచ్చిందయ్యా అంటే 22.17 లక్షల కోట్ల ఆదాయం అన్నటువంటిది పన్నుల ద్వారా మనకు వచ్చినట్లుగా మనం చెప్తున్నాం. మరి ఈ పన్నుల్లో కూడా చూసినట్లయితే రకాలు ఉంటాయి. ప్రత్యక్ష పన్ను అని, పరోక్ష పన్ను అని రకాలుగా ఉంటాయి. ప్రత్యక్ష పన్నుల ద్వారా, అదేవిధంగా కార్పొరేట్ పన్ను మరియు వ్యక్తిగత ఆదాయ పన్నులో చూసినట్లయితే 60% ఉన్నాయి. అంటే ఈ మొత్తం జీడిపిలో చూసినట్లయితే, ఈ మొత్తం పన్ను రాబడిలో చూసినట్లయితే మొత్తం పన్ను రాబడులు 22.17 లక్షల కోట్లు అయితే, ఆ 22.17 లక్షల కోట్లలో 60% ఆదాయము ప్రత్యక్ష పన్నులు అంటే డైరెక్ట్ ట్యాక్స్ నుంచే వస్తుంది. ప్రత్యక్ష పన్నులు మరియు కార్పొరేట్ పన్ను, అదేవిధంగా వ్యక్తిగత పన్ను, సో వ్యక్తిగత ఆదాయ పన్ను అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటున్నారు. వ్యక్తిగత ఆదాయ పన్ను అంటే ఈ మూడు పన్నులే మనకేం కనపడుతున్నాయి అంటే దాదాపుగా ఈ మూడు పన్నులే మనకు 60%. అంటే ఈ పన్నులు మొత్తం 60%. ఎందులో 60%? ఈ 22.17 లక్షల కోట్లలో, 22.17 లక్షల కోట్లలో మనకు అధికంగా 60% ఆదాయము ప్రత్యక్ష పన్నులు డైరెక్ట్ ట్యాక్స్ల నుంచి. అందులో కూడా ఈ డైరెక్ట్ ట్యాక్స్లో కూడా తీసుకుంటే ప్రధానంగా కార్పొరేట్ పన్నుల గురించి, సో వ్యక్తిగత ఆదాయ పన్ను అన్నటువంటిది, అంటే వ్యక్తిగత సో ఆదాయ పన్ను ట్యాక్స్ అన్నటువంటిది ఏదైతే ఉందో వ్యక్తిగత ఆదాయ పన్ను అన్నటువంటిది జీటీఆర్లో 60% ఉంది. సో 60%లో ఇక్కడ నుంచే మనకు ఉందంటే ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ నుంచే మనకు ఎక్కువగా పన్ను వస్తుంది అని అర్థం అండి. ఇక జీడిపికి సంబంధించినటువంటి ప్రధాన పన్నుల ధోరణి మనం చూసినట్లయితే గడిచినటువంటి ఆర్థిక సంవత్సరంలో చూసిన పెరుగుదల ధోరణితో పోలిస్తే ఎప్పుడైనా కానీ పన్నులు వచ్చాయా లేదా అన్నటువంటిది గడిచినటువంటి ఆర్థిక సంవత్సరంతో మనం పోల్చి చూడాలంటే మునుపటి ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో ఆ మునుపటి ఆర్థిక సంవత్సరాల్లో చూసినటువంటి పెరుగుదల ధోరణితో పోలిస్తే 2021 తాత్కాలిక అంచనాలలో కార్పొరేట్ పన్ను మరియు వ్యక్తిగత ఆదాయ పన్ను నుండి వసూలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం చూసినట్లయితే కార్పొరేట్ పన్ను నుంచి వచ్చేటువంటి ఆదాయం కొంత తగ్గింది. అదేవిధంగా వ్యక్తిగత ఆదాయ పన్ను అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఈ వ్యక్తిగత ఆదాయ పన్ను పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి, అదేవిధంగా కార్పొరేట్ ట్యాక్స్ నుంచి వచ్చేటువంటి వసూళ్ళు ఆశించినంతగా లేవు. వసూళ్ళు తక్కువగా ఉన్నాయి, వసూళ్ళు ఆశించినంతగా లేవు, వసూళ్ళు కొంచెం తక్కువగా ఉన్నాయి అన్నటువంటి దాని గురించి మనం డిస్కస్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. సో మరి చూసినట్లయితే వసూళ్ళు కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఇక పన్ను భారం ఎవరు భరిస్తారు అనేటువంటి దాన్ని బట్టి కూడా పన్నులను 2 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం పన్నుల వర్గీకరణ గురించి రాస్తున్నాం. పన్నుల వర్గీకరణ చూస్తే 2 రకాలుగా పన్నులు ఉంటాయండి. సో ఒకటి ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఈ ప్రత్యక్ష పన్నునే మనం డైరెక్ట్ ట్యాక్స్ అని పిలుస్తున్నాం. సో దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇవి 2 రకాలు, డైరెక్ట్ ట్యాక్స్ మరియు ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నటువంటి. ఈ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ని ఎలా డివైడ్ చేస్తున్నారు, ఎలా విభజిస్తున్నారు, ఎలా వర్గీకరిస్తున్నారంటే పన్ను భారం ఎవరు భరిస్తారో అన్నటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని, అంటే పన్ను భారాన్ని భరించేటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని పన్నులను 2 రకాలుగా విభజించడం అన్నటువంటిది జరుగుతుంది. ఆ 2 రకాలు ఏంటయ్యా అంటే ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను అంటున్నారు. ప్రత్యక్ష పన్నునే మనం ఏమంటున్నాం, డైరెక్ట్ ట్యాక్స్ అని, పరోక్ష పన్నుని ఏమని పిలుస్తున్నాం, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని పిలవడం అంటూ జరుగుతుంది. ఇక ప్రత్యక్ష పన్ను గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ ప్రత్యక్ష పన్ను ఏదైతే ఉంటే పన్ను డైరెక్ట్ ట్యాక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. దీన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు.
సో అన్నటువంటి దాన్ని చూస్తే పన్ను తొలి ప్రభావము అంతిమ ప్రభావం ఒకే వ్యక్తి పైన పడితే దానిని ప్రత్యక్ష పన్ను డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఇక్కడ మీ పుస్తకాల్లో ప్రభావం అని కూడా ఇవ్వకుండా పన్ను భారం అని ఇస్తారు. పన్ను భారమైన ప్రభావమైన ఓకే. పన్ను యొక్క తొలి ప్రభావము తుది ప్రభావము అంటే ఫస్ట్ లాస్ట్ అంతిమ తొలి ప్రభావము అంతిమ ప్రభావము ఒకే వ్యక్తి పైన పడితే దీన్నే ఇంకా మీ పుస్తకాలు ఎలా రాస్తారంటే తొలి భారము తుది భారము అని కూడా రాస్తారండి. పన్ను యొక్క తొలి భారాన్ని తుది భారాన్ని ఒకే వ్యక్తి భరిస్తే దాన్ని ప్రత్యక్ష పన్ను డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. సో తొలి భారము తుది భారము ఒకే వ్యక్తి భరిస్తే దానిని ఏమంటున్నారు? దానిని అలా భరిస్తే డైరెక్ట్ ట్యాక్స్ అంటున్నారు. దానిని డైరెక్ట్ ట్యాక్స్ లేదా ప్రత్యక్ష పన్ను డైరెక్ట్ ట్యాక్స్ అంటున్నారు. డైరెక్ట్ ట్యాక్స్ ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే తొలి భారము తుది భారము ఒకరే భరించాలి. దాన్నే మనం ఏం చెప్తున్నాం? పన్ను యొక్క తొలి ప్రభావము మరియు అంతిమ ప్రభావము అంటే చివరిది అయినటువంటిది అంతిమ ప్రభావం రెండు కూడా ఒకే వ్యక్తే భరించితే దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. వీటిని బదిలీ చేయడానికి వీలు లేదు. అంటే డైరెక్ట్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ డైరెక్ట్ ట్యాక్స్ని మనము ట్రాన్స్ఫర్ చేయలేం, బదిలీ చేసేటువంటి అవకాశం ఉండదు. అంటే ప్రత్యక్ష పన్నును ఏ వ్యక్తి మీద అయితే విధిస్తారో ఆ వ్యక్తి భరించాలి, ఆ వ్యక్తే కట్టాలి, అంతేకాని ఇతరులపై బదిలీ చేసేటువంటి అవకాశం ఉండదు. ఇతరులకు బదిలీ కూడా చేయలేము. అందుకే మనం ఏం చెప్తున్నాం? డైరెక్ట్ ట్యాక్స్ని బదిలీ చేయడానికి వీలుండదు. అంటే మనం ఏం చెప్తున్నాం? ప్రత్యక్ష పన్నులను బదిలీ చేయలేము డైరెక్ట్ ట్యాక్స్ని. సో డైరెక్ట్ ట్యాక్స్ని బదిలీ చేయలేము. ఇది మనకు ఉండేటువంటి కాన్సెప్ట్. ఇక బదిలీ చేయడానికి వీలు కాదు కాబట్టి బదిలీ చేయలేము అని చెప్తున్నాం. తర్వాత తొలి భారం అంతిమ భారం సో ఒకరిపైనే పడుతుంది. సో తొలి భారము అంతిమ భారము ఖచ్చితంగా ఒకే వ్యక్తి పైన పడతాయి. అలా పడితేనే మనం దాన్నే ఏమని చెప్తున్నాము? డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్తున్నాం. సో డైరెక్ట్ ట్యాక్స్ ఏంటంటే తొలి భారము అంతిమ భారము ఒకే వ్యక్తి పైన పడితే దాన్ని మనం డైరెక్ట్ ట్యాక్స్ అంటున్నాము. సో ఇది ప్రత్యక్ష పన్ను నిర్వచనం ఏంటయ్యా అంటే తొలి భారము అంతిమ భారం ఒకరిపైనే పడుతుంది. సో పన్ను యొక్క తొలి ప్రభావము అంతిమ ప్రభావము ఒకే వ్యక్తి పైన పడితే దానిని ప్రత్యక్ష పన్ను అంటారు. ఇక్కడ చూసినట్లయితే ఆదాయం ఆస్తులపై విధించేటువంటి పన్నులు ఈ కోవకే చెందుతాయి. అంటే ఆదాయంపై విధించే పన్ను కానీ ఆస్తులపై విధించేటువంటి పన్ను కానీ రెండు పన్నులు ఏ రకానికి చెందినటువంటివి అంటే సో డైరెక్ట్ రకానికి చెందినటువంటివి డైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. ఆదాయంపై ఆస్తులపై విధించేటువంటి పన్నులు చూసినట్లయితే డైరెక్ట్ ట్యాక్స్గా అనబడతాయి. పన్ను ఎవరిపై విధించబడుతుందో వారే చెల్లిస్తారు. ఈ డైరెక్ట్ ట్యాక్స్లో పన్ను ఎవరి మీద విధిస్తే ఎవరి పేరు మీద వస్తే వారే చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పన్ను ఎవరిపైన విధించాల్సి వస్తే ఆ పన్నును వారే చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పన్ను విధించినటువంటి ఎవరిపైన విధించబడుతుందో వారే చెల్లిస్తారు. ఉదాహరణ చూసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ అన్నటువంటిది ఒక డైరెక్ట్ ట్యాక్స్కు ఉదాహరణ. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరికి ఆదాయం ఉంటుందో ఎవరిపైన అయితే విభజించబడుతుందో వాళ్ళే తీసుకురావాలి. రెండోది కార్పొరేట్ ట్యాక్స్. సో కార్పొరేట్ ట్యాక్స్ కూడా ఎవరి మీద విధిస్తే వాళ్ళే కట్టాలి. వెల్త్ ట్యాక్స్ అంటారు సంపద పన్ను. సో బహుమతి ట్యాక్స్ అంటున్నారు. అదేవిధంగా చూసినట్లయితే వృత్తి పన్ను అంటున్నారు. సో ఈ బహుమతి పన్నునే గిఫ్ట్ ట్యాక్స్ అంటారు. వృత్తి పన్ను అనగా ప్రొఫెషనల్ ట్యాక్స్, స్టాంపు డ్యూటీ, వడ్డీపై పన్ను, సో వ్యయంపై పన్నులు ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్కి ఉదాహరణను చూద్దాం. డైరెక్ట్ ట్యాక్సెస్కి ఉదాహరణలు ఏంటయ్యా అంటే మొట్టమొదటిది ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఒక డైరెక్ట్ ట్యాక్స్ ఎగ్జాంపుల్. రెండోది కార్పొరేషన్ ట్యాక్స్ ఆల్సో దీనికి సంబంధించినటువంటి డైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించింది. ఇక మూడోది చూసినట్లయితే బహుమతి పన్ను. నాలుగోది చూసినట్లయితే
ప్రొఫెషనల్ ట్యాక్స్, వృత్తి పన్ను. ఇక ఐదో చూస్తే స్టాంపు డ్యూటీ. ఇక ఆరోది చూసినట్లయితే వడ్డీపై పన్ను, వ్యయం పన్ను. ఆరోది వడ్డీపై పన్ను, ఏడోది వ్యయంపై పన్ను. ఈ వడ్డీ పన్ను కావచ్చు, వ్యయం పై పన్ను కావచ్చు, ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్సే. అంటే నేరుగా ఏ వ్యక్తి మీద అయితే విధించబడతాయో ఖచ్చితంగా ఆ వ్యక్తే ఈ పన్నులను బేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ వ్యక్తి ఈ పన్నులను బేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నటువంటి చెప్పేది. దిస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది డైరెక్ట్ ట్యాక్సెస్. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే పన్ను ఎవరిపై విధించబడుతుందో వారే చెల్లించేటువంటి పన్ను. ఆదాయం ఆస్తులపై విధించేటువంటి పన్నులన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్స్ పన్నులుగానే చెప్పబడతాయి. ఇది ఇక మనం ఈ ఎపిసోడ్లో ఏం నేర్చుకున్నామయ్యా అన్నటువంటి దాన్ని ఒకసారి చూసినట్లయితే, మొట్టమొదట పన్నులు ఫీజుల మధ్య తేడా గురించి మనం డిస్కస్ చేసాం. పన్ను నిర్వచనం చెప్పుకున్నాం, పన్ను అంటే ఏంటి దాని యొక్క నిర్వచనం చెప్పుకున్నాం. సో ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించకుండా ప్రజలందరి ప్రయోజనం కోసం ప్రభుత్వం వ్యయం చేయడాన్ని, ప్రభుత్వ వ్యయాన్ని భరించడానికి ప్రజలు నిర్బంధంగా చెల్లించేటువంటి దాన్నే పన్ను అంటున్నాం. ఇక రెండో అంశము ఫీజు. ఫీజు అంటే ఏంటయ్యా అంటే ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి ప్రభుత్వ సేవల ద్వారా ఆ ప్రయోజనాన్ని పొందేటువంటి వారు చెల్లించేటువంటి చెల్లింపునే ఫీజు అని అంటున్నారు. ఇక పన్నులను చూసినట్లయితే చెల్లింపు సామర్థ్యం ఆధారంగా పన్నులను నిర్ణయిస్తారు. పన్నులను ఏ విధంగా నిర్ణయిస్తారయ్యా అంటే చెల్లింపు సామర్థ్యం ఆధారంగా. మరి ఫీజులు లేదా సేవలను ఏ విధంగా నిర్ణయిస్తారయ్యా అంటే ప్రయోజనాన్ని బట్టి అన్నటువంటి దాన్ని మనం నేర్చుకున్నాం. పన్నులు సమాజ సంక్షేమం కోసం చెల్లించబడతాయి. సో పన్నులు ఎందుకు చెల్లిస్తారయ్యా అంటే సమాజ సంక్షేమం కొరకు పన్నులు చెల్లించాలి. ఫీజులు ఎందుకు చెల్లిస్తున్నారయ్యా అంటే ప్రత్యేక సేవలను పొందుతున్నందుకు ఫీజులు చెల్లించాలి, సేవలను వినియోగించుకున్నందుకు ఫీజులు చెల్లించాలి. ఇక సేవలపై ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాలపై చెల్లించేటువంటి ఫీజు కూడా అందరికీ సమాన ఫలితాలనే ఇస్తుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇక ట్యాక్స్ జీడిపి గురించి మనం మాట్లాడాం. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి పన్నుల ద్వారా లేదా పన్ను ఆదాయం ద్వారా వచ్చినటువంటి రాబడిని ఆ సంవత్సరపు జాతీయ ఆదాయంలో శాతంగా చెప్తారు. దాన్నే మనం ట్యాక్స్ జీడిపి రేషియో అంటున్నామండి. సో మరి ట్యాక్స్ జీడిపి రేషియో చూసినట్లయితే అభివృద్ధి చెందినటువంటి దేశాలలో 35% ఉంటుంది, భారతదేశం లాంటి దేశాల్లో 25%గా ఉంటుంది. మరి పన్ను రాబడి అంటే ట్యాక్స్ రెవెన్యూ ఫ్రమ్ సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ 21 and 22 చూస్తున్నాం. ఈ 21-22 ఆర్థిక సర్వేను అనుసరించి చూసినట్లయితే పన్ను రాబడి చూసినట్లయితే బడ్జెట్లో 22.17 లక్షల కోట్లగా ఉంది. మరి ప్రత్యక్ష పన్నులు ప్రధానంగా కార్పొరేట్ మరియు వ్యక్తిగత ఆదాయ పన్నులను మనం చూసినట్లయితే ఇందులో 60% ఉన్నాయి. అంటే ఏమేమి ఉన్నాయి 60% అంటే ప్రత్యక్ష పన్నులు, కార్పొరేట్ పన్నులు, వ్యక్తిగత పన్ను ఆదాయమే 60% అబోవ్గా ఉన్నది. సో ఇక తర్వాత చూసినట్లయితే కార్పొరేట్ పన్నుకు చూసాం. పన్ను భారం ఎవరిపైన అంటే పన్నులను వర్గీకరణ చూసాం. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులను చూసాం. ప్రత్యక్ష పన్నులు డెఫినేషన్ తెలుసుకున్నాం. పన్ను తొలి ప్రభావం మరియు అంతిమ ప్రభావం ఒకే వ్యక్తి పైన పడితే దానిని ప్రత్యక్ష పన్ను అంటారు. సో తర్వాత వీటిని బదిలీ చేయడానికి వీలు లేదు. ఇది తర్వాత డైరెక్ట్ ట్యాక్సెస్కి రకాలు ఏంటి అన్నటువంటి దాన్ని చూసాం. ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేటర్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, బహుమతి పన్ను, సో గిఫ్ట్ ట్యాక్స్, వృత్తి పన్ను, ప్రొఫెషనల్ ట్యాక్స్, అదేవిధంగా స్టాంప్ డ్యూటీ, అదేవిధంగా వడ్డీపై పన్ను, అదేవిధంగా ఖర్చుపై పన్ను కూడా ఉంటే దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అనడం అన్నటువంటిది చూసింది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. సో ఇండైరెక్ట్ ట్యాక్స్లు ఎలా ఉంటాయి అన్నటువంటి దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ. నేను మీ ఫణీశ్వర్ సార్ ఫ్రమ్ TSAT.